దేశంలోని యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజనను అమలు చేస్తోంది. ఎలాంటి హామీ పత్రాలు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ నిరుద్యోగుల పాలిట ఈ పథకం ఒక వరంగా మారింది. ఉమ్మడి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సక్సెస్ స్టోరీలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రమేష్ ఒక సామాన్య ఫోటోగ్రాఫర్. సొంత కెమెరా లేక స్టూడియో నిర్వహణ భారమై ఇబ్బందులు పడేవారు. కానీ ప్రధానమంత్రి ముద్ర యోజన కింద లభించిన 5 లక్షల రూపాయల రుణంతో నేడు ఆయన సొంత కెమెరా, కంప్యూటర్లు కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫోటో రంగంలో ఉంటున్నాను. నాకు ఆర్థిక స్తోమత కొంచెం ఇబ్బందిగా ఉండేది. అలాగే వ్యాపారం కూడా చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. 5 లక్షల రూపాయల ముద్ర లోన్ రావడం జరిగింది. కావున ఆ లోన్ వలన నేను ప్రింటర్లు కొనుక్కొని, కొత్త కెమెరాలు కొనుక్కొని ఇప్పుడు షాప్ని మంచిగా రన్ చేయగలుగుతున్నాను. అదేవిధంగా శశిభూషణరావు 20 లక్షల రుణంతో తన వ్యాపారాన్ని విస్తరించగా, పల్లావారి నాయుడు 9 లక్షల రూపాయలతో ప్లాస్టిక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన నారాయణ పురోహిత్ సైతం 5 లక్షల ముద్ర రుణంతో ప్లైవుడ్ షాప్ ను ఏర్పాటు చేసి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఫైనాన్షియల్ గా కొద్దిగా సపోర్ట్ కోసం ముద్రా లోన్ తీసుకున్నాము. 2 years అయింది. బాగుంది. మేము 10 lakhs వరకు మాకు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు ఎలిజిబిలిటీ. మేము అవసరాన్ని నిమిత్తం తీసుకుంటున్నాం. ఓడి అకౌంట్ కింద అవసరం అయ్యేటప్పుడు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నాం. మళ్ళీ అమౌంట్ కట్ ఆఫ్. బాగుంది. మా వ్యాపారానికి సపోర్టివ్ గా ఉంది. వయసుతో సంబంధం లేకుండా చిరు వ్యాపారులకు కూడా ఈ పథకం అండగా నిలుస్తోంది. 50,000 రూపాయల శిశుముద్రా లోన్తో పండ్ల వ్యాపారం మొదలుపెట్టిన దంపతులు నేడు ఆర్థికంగా స్థిరపడ్డారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి బయటపడి 5 లక్షల రుణంతో పాల వ్యాపారం చేస్తున్న మరో వృద్ధ దంపతులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన గిరిజన జిల్లా అయిన పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా 2024-25 సంవత్సరంలో 7,840 యూనిట్లకు రుణాలు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు 96,67 లక్షలు అందజేయడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరానికి సంబంధించి 6,864 యూనిట్లకు గాను 145,14 లక్షలు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని జిల్లా స్థాయి బ్యాంకింగ్ అధికారి సోమశేఖర్ తెలిపారు. In our Parvathipuram Manyam district, we usually conduct financial literacy camps along with the Center for Financial Learning in various interior and rural areas to increase the awareness of our district population regarding credit discipline and loan facilities and government schemes and how to avail them. ముద్ర యోజనలో 50,000 నుండి 20 లక్షల రూపాయల వరకు 4 కేటగిరీల్లో రుణాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో లబ్ధిదారులలో 60% మహిళలే ఉండడం, అందులోనూ సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు ఉండడం సామాజిక అభివృద్ధికి నిదర్శనం. సామాన్యుల కలను నిజం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో ముద్ర యోజన వారిని భాగస్వాములను చేస్తోంది.